Hi, hello, this is Inaya Sultana. for completing 18 million in subscribers. హాయ్ హలో వెల్కమ్ టు వల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని అండ్ రైట్ నౌ విత్ మీ చాలా గట్టిగా సౌండ్ చేయడానికి ఆగస్ట్ 21న మనందరి ముందు సౌండ్ చేయడానికి వచ్చేస్తున్నారు అమీర్ లోగ్. అమీర్ లోగ్ అన్నారు, మరి రిచ్ పీపులా లేదంటే ఏంటి, రిచ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారా, ఇవన్నీ తెలుసుకుందాం. టీం అయితే మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేద్దాం. సో నమస్తే. నమస్తే. హాయ్ అమీర్ లోగ్. సార్ బేసిక్గా అమీర్ అంటే రిచ్చే కదా, సో అమీర్ లోగన్ పెట్టడానికి గల రీజన్ ఏంటి ఫస్ట్ అంటే వాట్ యు సే? అండ్ దానికన్నా ముందు అమీర్ అంటే యాక్చువల్ వర్డ్ ప్రాస్పెరిటీ. ఓకే, రిచ్ అనే కాదు, ఇట్స్ ప్రాస్పెరిటీ ఆల్సో. ఓకే, దానికన్నా ముందు ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ ఎవ్రీవన్. సో మీ క్వశ్చన్ని కొంచెం పాజ్ చేద్దాం. సో వీఆర్ హ్యావింగ్ హరి గారు, హీఈస్ అ ర్యాపర్ ఆల్సో. సో మంచి మంచి ర్యాప్ సాంగ్స్ పాడారు. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ వేద. ఈవెంట్ ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తిమ్మరాజుపల్లి టీవీ తోటి అందరి మనసుల్ని దోచేసుకుంది వేద జలంధర్. ఐ రిమెంబర్ ఫుల్ నేమ్. అండ్ వీఆర్ హ్యావింగ్ మనోజ్ గారు అండ్ రమణ గారు అండ్ శశి గారు అనమాట. సో వన్స్ అగైన్ హాయ్ అందరికీ. అండ్ ఫస్ట్ మన పెద్ద అయినటువంటి పర్సన్ రమణ గారి దగ్గరికి వెళ్ళిపోతుంది. సార్ చెప్పండి, వాట్ యుల్ సే అబౌట్ యువర్ ఫిలిం? ఎప్పుడు ఎలా పుట్టింది కథ అంటే ఏం చెప్తారు? కథ 2024లో పుట్టింది. ఓకే, సో దాన్ని స్లోగా 2025 బార్సాలు చేస్తాం. వారసాలు అనొచ్చు, అప్పగింతలు అంటారా? అప్పగింతలు. 21 కదన్నా. సో 24లో పుట్టింది, కానీ 25లో దాని మీద బాగా వర్కౌట్ చేసి 26కి లాంచ్ చేస్తారు. 25 April 9th వాజ్ అవర్ ఫస్ట్ డే ఆఫ్ షూట్. ఓకే, బిఫోర్ దట్ అంటే వీ డిడ్ ఏ డెమో ఫిలిం దీనికి. దట్ వాజ్ ఇన్ January 2025. సార్ వీళ్ళందరిలో ఫస్ట్ ఎవరిని కాస్ట్ చేశారు సార్? ఇక్కడ ఫస్ట్ మీ పక్కన కూర్చున్న వాళ్ళందరిలో ఫస్ట్ ఎవరిని కాస్ట్ చేశారు? ఎలా, ఇన్ వాట్ సెన్స్? అంటే ప్రాజెక్ట్లోకి ఇన్ అయిన వాళ్ళు. అంటే హరిది వీడియో చూశాను, ఈపీ సందీప్ రెడ్డి త్రూ. హరి త్రూ శశి వచ్చాడు. ఓకే, యాక్చువల్గా డైరెక్ట్ ఆడిషన్కి పిలిచి సెలెక్ట్ చేసిన వాళ్ళు వీళ్ళిద్దరు. ఓ ద వెరీ ఫస్ట్ డే. ఓకే, నైస్. సో హరిని ఫస్ట్ సెలెక్ట్ చేశారు కాబట్టి మన హరి గారు మీకు ఫస్ట్ చెప్పిన స్టోరీలో మీకు బాగా కనెక్ట్ అయిన విషయం ఏంటి? ఎస్, ఐ వాంట్ టు డూ దిస్ అని తెచ్చిన ఎక్సైట్మెంట్ ఏంటంటే వాట్ విల్ సే? బస్తీ మస్తీ. బస్తీ బస్తీ. ఓకే, మస్తీ కూడా. మస్తీ కూడా అండ్ Okay. మస్తీ ఆల్సో. Okay. నేను పుట్టి పెరిగింది కూడా బస్తీలోనే కాబట్టి నాకు ఇంకా దగ్గర సంబంధం లాగా అనిపించింది. సో ఫస్ట్ ఎక్సైట్ చేసింది అదొకటి. ఓకే. సో అంటే మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది ఫర్ ద ఆడియన్స్? హౌ యూ విల్ కనెక్ట్ అంటే వాట్ యూ విల్ సే? చాలా కామ్ అండ్ కంపోజ్డ్ అండి. కామ్ అండ్ కంపోజ్డ్. Yeah. నేను నటిస్తున్నారు అనుకున్నాను ఇంటర్వ్యూలో. నిజంగానే చప్పట్లు కొట్టాలనుకుంటున్నారు కదా మీరు చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు వాడు. ఇంటర్వ్యూలోనా బయట? ఇంటర్వ్యూలో ఓకే, లేదండి. కెమెరా కనిపిస్తే నటిస్తాడు వాడు. ఆయనకు వచ్చే కన్సిస్టెంట్ కాంప్లిమెంట్ అదే వస్తుంది. కామ్ అండ్ కంపోజ్డ్. కాదు, బాగా నటిస్తున్నారనా? అట్లేం లేదు. సినిమాలో కూడా నేను చాలా కామ్ అండ్ కంపోజ్, బయట కూడా చాలా కామ్ అండ్ కంపోజ్. ఓకే, ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడే చూపించాలి కాబట్టి. కోపం వస్తే ఏం చేస్తారు మీరు? కామెంట్ కంపోజ్. దీన్ని తీసుకో. ఎవరు? అంటే నీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ప్రమోషన్స్ లో నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఎవరు? నువ్వు నేను ఆగవేయడం టాపిక్ అంతా కామ్ అండ్ కంపోజ్డ్ అన్నారు, ఇప్పుడే చిరాకు పడుతున్నారు. అది కోపం వస్తే అది అలా కామెంట్ కంపోజ్ అయిపోతుంది మళ్ళీ కామెంట్. నైస్. సో వేద మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఇందులో అంటే వాట్ యు విల్ సే? ద గర్ల్ నెక్స్ట్ డోరా? గర్ల్ నెక్స్ట్ డోర్. ఇంకా అది మేళ. అది మేళ. అంటే ఒక స్ట్రాంగ్ ఉమెన్ రిప్రజెంటేటివ్ లాగా అనిపిస్తుంది. అండ్ మీకు నచ్చుతుంది, ఆయనకు నచ్చుతుంది, అందరికీ హ్యాపీగా అనిపించి వాళ్ళ అంటే ఒక ఇన్స్పైరింగ్ లాగా అనిపిస్తుంది. ఓకే, ఇది బిఫోర్ తిమ్మరాజుపల్లి, ఆఫ్టర్ తిమ్మరాజుపల్లి? ఆఫ్టర్. సో దాన్ని ఇమ్మీడియట్ ఆఫ్టర్. ఇమ్మీడియట్ Very immediate after. ఆఫ్టర్. సార్ అది చూసి ఏమైనా ఆడిషన్ చూడలేదు? ఆ సినిమా షూట్ కంప్లీట్ చేసుకుంది, ఆ, ఈ షూట్ లో జాయిన్ అయింది. అలా కంప్లీట్ అవ్వగానే Yeah. చాలా తక్కువ మందికి దొరుకుతుంది తెలుసా వెంటనే ప్రాజెక్టులు దొరకడం అండ్ అంటే. క్యారెక్టర్ చాలా వరల్డ్స్ అపార్ట్. Hmm. ఆ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్. సో నాకు ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు షో ద డిఫరెన్స్
లుక్లో కానీ క్యారెక్టరైజేషన్లో కానీ సో ఐ జస్ట్ గ్రాబ్డ్ ఇట్. పెళ్లిలో ఇంత జడ ఉంటుంది, మాట కొంచెం తగ్గుద్ది. కట్ చేపిస్తారా? బేసిక్ గానే దాని లాంగ్ హెయిర్ యా చెప్పాలంటే. అందులో కొంచెం చదువుకొని ఉద్యోగం చేస్తూ ఒపీనియనేటెడ్గా కనిపిస్తాను. అందులో అందులో అంతా వేరే దొంగతనం చేసి కూడా పక్కన వాళ్ళ మీద గెంటేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఆ సినిమాలో. ఇన్ ద మూవీ. మూవీలోనా? ఎస్. బయట చేస్తుంది అనుకున్నారా? నేను అదే పార్ట్ టైం ఏదైనా మీ ఏమైనా పోయినాయా? మనోజ్ గారు తెడ్డి పట్టుకోవడానికి రీజన్ ఏంటి వెనకాల? కెమెరాలో కనిపించాలని. అంతేనా? కెమెరాలో కనిపిస్తుంది, నార్మల్గా నుంచున్నా కనిపిస్తారు కదా. అంటే ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు, అంటే ఎలాంటి సిచ్యువేషన్లో వస్తుంది? అండ్ ఈ పర్టికులర్ మీ క్యారెక్టర్ ప్లే చేయడానికి మీరు అంత ఎంజాయ్ చేస్తూ చేశారంటే వాట్ యూ విల్ సే? యా, ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, ఈ పర్టికులర్ క్యారెక్టర్ చేయడానికి నాకనే కాదు మా ముగ్గురికి ఎలాంటి హోంవర్క్ అవసరం పడలేదు. ఎందుకంటే మేము రియల్ లైఫ్లో అట్లానే ఉంటాం. మేము చదువుతున్నప్పుడు రీడింగ్ చేస్తున్నప్పుడు సీన్ చేస్తున్నప్పుడు మేము మాలాగే ఉన్నాం మ్యాక్సిమం. కొన్ని చోట్ల క్యారెక్టర్కి ఎలా అయితే చేయాలో తప్ప మిగతా సినిమా అంతా మేము మాలాగే ఉన్నాం సినిమాలో. అండ్ అది చాలా మంచి విషయం మాకు. బికాజ్ అసలు మేమేంటి అనేది ఆడియన్స్కి చూపించడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది. మీకున్న ప్లస్ పాయింట్ చెప్పనా? యువర్ వాయిస్. యూ హ్యావ్ ఏ ప్రిటీ గుడ్ బేస్ వాయిస్ అనమాట. మీరు మాట్లాడుతుంటే రీసౌండ్ వస్తుంది ఇక్కడ నాకు. అదంతా మా థియేటర్ గురువు గారి దయ. దొందు థియేటర్ ఆర్టిస్ట్లే. ఇంకెవరైనా ఉన్నారా థియేటర్ వాళ్ళు? వాడు థియేటర్ ఆర్టిస్ట్. సూపర్. వాడు థియేటర్ ఈజ్ అ థియేటర్ ట్యూటర్ ఆల్సో. ఐ డు డైరెక్షన్, ఐ డు వర్క్షాప్స్ అలాంటివి కూడా చేస్తుంటాను. శశి గారు మీ క్యారెక్టర్లో ఉండబోతుంది. బ్యాట్ ఇచ్చుకుని బయలుదేరారు. కనిపిస్తానే పెద్ద మైనస్ గాడు. అన్ని నెగటివ్ థాట్స్ ఉంటాయి. తప్పులు ఎంచుతూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, తప్పులు ఎంచుతూ ఉంటాడు. సో ముగ్గురులో ఎవడన్నా ఇది జరగదురా అనేవాడు నేనే. సో ఇక్కడ ఉన్న వాళ్ళ తప్పులు ఎంచండి ఒకసారి. ఫస్ట్ మీ పక్కన ఉన్నటువంటి రమణ గారు తప్పు ఎంచండి. ఎందుకండి రమణ గారు తప్పులు ఎంచండి. సినిమాలో నేను లేను. అదే సినిమా బయట. సినిమా బయట ముందు చాలా సినిమాలు చేయాలి. ఇప్పుడే నేను తప్పులు ఏం చేశాను అనుకోండి, తర్వాత నేను సినిమాలో నేనే తప్పు అయిపోతాను, నన్ను ఏం చేస్తాను. సో థియేటర్ ఆర్టిస్ట్లకి ఇప్పుడు నాకు తెలిసి మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది వెన్ కంపేర్ టు బిఫోర్. సో మీరు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? ఎందుకంటే మిమ్మల్ని ఒక రకంగానే స్పెషల్ కేటగిరీలా చూస్తూ ఉంటారు. సో ఈ సినిమాలు ఎలా చూసారు రమణ గారు మిమ్మల్ని అని అంటే మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి, బీయింగ్ ఎ థియేటర్ ఆర్టిస్ట్. సార్ మీరు తర్వాత చెప్తారు కానీ ముందు వెళ్ళి అడిగేద్దాం, మీరేం చెప్పరా? అంటే థియేటర్లో మేము నేర్చుకున్నదంతా మాకు చూపించే ఆపర్చునిటీ దొరికింది ఇక్కడ. అంటే అసలు నాకేమొచ్చు అనేది నేను చూపించాలంటే నేను ఎలా అయితే చేయాలనుకుంటున్నానో ఆ క్యారెక్టర్ని, అది నేను ఆ ఫ్రీడమ్ నాకు ఉండాలి. ఆ ఫ్రీడమ్ రమణన్న దగ్గర మాకు దొరికింది. రమణన్న అందరికీ రమణ. సార్ నాకు వెంటనే రమణన్న అనగానే, కాకపోతే కొంచెం మార్చేద్దాం, రామన్న రాయలసీమ రామన్న చౌదరి ఆ రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినిపిస్తుంది అనమాట. సార్ ఏంటి మీరు ఆర్కిటెక్ట్ అని విన్నాను. సో చాలా మంది సెలబ్రిటీస్ కి కూడా మీరు చేశారని చెప్పేసి విన్నాను. ఫ్రమ్ దేర్ టు దిస్ సైడ్ హౌ యూ టర్న్ యువర్ జర్నీ అంటే ఏం చెప్తారు? సినిమా అంటే ఎప్పుడు ఇష్టం, చాలా ఎక్కువ సినిమా చూసేవాడిని నేను. బట్ థ్యాంక్స్ టు కోవిడ్ ఆ టైంలో, బికాజ్ నేను ఆఫ్టర్ 97 అన్ని రోజులు ఎప్పుడు ఉండలేదు. 10th క్లాస్ వరకు నేను ఊర్లో చదువుకున్నాను. దాని తర్వాత 60 రోజులు ఊర్లో స్పెండ్ చేయడం అనేది ఇంకా మొన్న కోవిడ్లోనే, ఫస్ట్ కోవిడ్ లాక్డౌన్లో. సో అప్పుడు సినిమా మీద ఇంట్రెస్ట్ ఎక్కువ కలిగి, ఇంకా లేదు చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం, అసలు నేర్చుకుందాం ఫస్ట్ అని ఒక 3-4 సంవత్సరాలు ఇట్ వాజ్ ఇన్ లెర్నింగ్. ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమా వరకు కూడా లెర్నింగే. సార్ హౌ మచ్ కాన్ఫిడెంట్ యు ఆర్ అబౌట్ యువర్ ఫిలిం అంటే ఏం చెప్తారు సార్? ఆడియన్స్ ఎందుకు చూడాలి అంటే ఈ సినిమా? ఎందుకంటే ఇప్పుడు ఎలా అయిపోయారంటే ప్రమోషన్స్ రీచ్ అయినా సరే చాలా వరకు టికెట్లు కట్ అవ్వట్లేదు, తెగట్లేదు. అంటే థియేటర్ దాకా రప్పించడం అన్నది చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. సో హౌ స్ట్రాంగ్, మీరు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు మీ సినిమా గురించి? అండ్ ఆడియన్స్ ఈ క్వశ్చన్ మేము ఎందుకు మీ సినిమా చూడాలంటే వాట్ ఈస్ ద ఆన్సర్ ఫ్రమ్ యూ అంటే ఏం చెప్తారు? ఎందుకు చూడాలంటే ఒకసారి వచ్చి సినిమాలోకి వచ్చి కూర్చున్న తర్వాత విత్ ఇన్ 5 minutes దే విల్ కనెక్ట్ టు ద క్యారెక్టర్స్. మీ వరల్డ్ కనెక్ట్ అయిపోతారు, మా వరల్డ్లోకి వెళ్ళిపోతారు.
సినిమాలోంచి బయటకు వచ్చి వాళ్ళ గల్లీలోకి పోగానే మొత్తం గల్లీ అంతా అంటించేస్తారు. దే విల్ గెట్ ద ఆడియన్స్. నైస్. ఒక్కసారి చూసిన వాళ్ళు మిగతా వాళ్ళని తీసుకొని మళ్ళీ వస్తారు. తీసుకుని వెళ్తారు. ఐఎమ్ దట్ కాన్ఫిడెంట్. సూపర్ సార్, నైస్ సార్. హరి గారు, మీరు మంచి ర్యాప్ సింగర్ అని చెప్పి విన్నాం, ఒక మంచి ర్యాప్ పాడొచ్చు కదా? అయిపోయిందా, తినేసారా మొత్తం? లేదండి, సౌండ్ వస్తుందా అని అన్నారు కదా, తినేసారు. ర్యాప్ పాడేటప్పుడు వస్తుందేమో సౌండ్ అని బొగ్గన పక్కన దాస్తారా దాన్ని? ఏంటి కోరస్ ఇస్తారా? ఇస్తారు. హెలికాప్టర్ షాట్. డోంట్ డిమోటివేట్ హిమ్, జస్ట్ మోటివేట్ హిమ్. అదే వాడి మోటివేషన్. అదే మోటివేషన్. ఓకే, ఎన్న తలైవా 1 2 3. like I said ra, fighting is the spirit in my blood ra, सुबह हुआ जाते सोने बेड रा, अपना कामा वामा छोड़ के घूमते नाइट पूरा. क्या पूरा? అరే వాట్సాప్ బ్రో, డూ యూ రియలీ వాంట్ సీ పెట్టు ఫుల్ స్టాప్ బ్రో, నీకు లేదు అంత సీన్ ఖాళీ కట్ త్రోట్ బ్రో, మదోటి పెట్టుకోకు ప్లీజ్, చిల్లర సాలే హే క్యా దవాఖానే కా ఫీజ్. అరే బేటీ లైనింగ్ గ్రౌండ్ మే దేఖో. యాక్చువల్లీ లాస్ట్ లైన్ బాగుంటది. ఏది? తొండి సాలే. అందుకే ఇంకా ఉరికి చూడే గల్లీ గల్లీ. తొండి సాలే ముఖం నీది చూసుకున్నావా, నీ ముఖం నిండా బర్రె పేడ పూసుకున్నావా, నీకు నియ్యతుందా లేదా ఇంట్లో దాచుకున్నావా, సాలే గెలికి నాక మైదానం దాటి పోతావా, ఇంకా ఉరికిచ్చుడే గల్లీ గల్లీ లంగరస్టు నా పల్లి షురు చేస్తే ఆగదు బేలుల్లి, ఈడ ఎవడు షేరు ఎవడు కాదు, ఎవడి కింద ఎవడి మీద ఎవడి దవడ సైడ్ అవుతుంది చూసుకుందాం నీ తల్లి. మామూలుగా లేదు, క్రేజీ ఉంది. ఫస్ట్ ఆయన స్టార్ట్ చేసినప్పుడు అనిపించలేదు, కానీ మీరు అందరూ అందుకున్నాక మాత్రం ఇట్స్ ఆల్రెడీ అవైలబుల్. సీదా హెలికాప్టర్ షాట్ సాంగ్. నైస్. అసలు చాలా చాలా వేరు, బాగా ఎంజాయ్ చేస్తున్నావు కదా లోపల. నిన్ను పాడమన్నట్టున్నారు, జాయిన్ అవ్వమన్నట్టున్నారు ఇందులో. నువ్వు అసలు జాయిన్ లేదు లేదు, వేద పాడింది, మీరు వినలేదు అంతే. అదే శృతి హాసన్ లాగా లోపల పాడింది అనమాట. ఎవరిని ఎక్కువ టీస్ చేస్తారు ఆన్ సెట్ లొకేషన్ లో అంటే? అదేంటి, నువ్వే కదా రివెంజ్ తీసుకోవాలి. అది స్క్రిప్ట్ లో ఆఫ్ కెమెరా అలా సరే, ఆఫ్ కెమెరా వేద ఎంత అల్లరి చేస్తుంది, ఎంత మిమ్మల్ని అందరినీ టీస్ చేస్తుంది అంటే వాట్ యూ విల్ సే? హరి, మీరు చెప్పండి ఫస్ట్. చాలా అల్లరి అమ్మాయి అండి వేద. సార్, మీరు ఈ టోన్ లో మానేసి కొంచెం లౌడ్ గా చెప్పరా ప్లీజ్? లౌడ్ గా చెప్పండి, ఏం చెప్పినా గట్టిగా చెప్పండి. కొంచెం మనోజ్ లాగా బేస్ ని పెంచండి మీ వాయిస్. చాలా అల్లరి అమ్మాయి, ఎటులో ఎక్కడ తిన్నగా ఉండదు, అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. ఇది ఎవరి వాయిస్ మిమిక్రీ చేస్తున్నారు? బేస్ లో మాట్లాడమంటే ఏ బేస్ లో మాట్లాడాలి సార్? మీరు బేస్లెస్ గా మాట్లాడుతారు అంటాడు ఇప్పుడు కాసేపు అయితే ఆయన. ప్లీజ్, నేను చెప్తున్నాను కదా, అల్లరి ఏం చేయదండి, మంచిగా మాట్లాడుతుంది, అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది. వేద బై ఏంటంటే మీకు ఫస్ట్ సినిమా, సెకండ్ సినిమా కొంచెం గ్యాంగ్స్ తోటి ఉన్న సినిమాలు మీకు రావడం జరిగింది కదా. హౌ యూ అంటే ఇప్పుడు మీరు స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకునే అంతే ఫేజ్లో లేరు రైట్ నో. ఏది వస్తే అందులో మీకు మంచిగా అనిపించింది, యూ హ్యావ్ టు డూ ఇట్. అంటే ఎలాంటి స్క్రిప్ట్స్ చూస్ చేసుకుని ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు అంటే వాట్ యూ విల్ సే? చాలా పెద్ద క్వశ్చన్ అడిగేసినట్టు. యాక్చువల్లీ అంటే నా లక్ అని చెప్పొచ్చు. విమరాజ్పల్లి ఏంటంటే ఇట్ హ్యాస్ అ లాట్ టు లెర్న్ ఫర్ మీ. ఎందుకంటే నాకు కొత్త స్లాంగ్, కొత్త ప్లేస్, నేను ఎప్పుడు ఆ లొకాలిటీస్కి వెళ్ళలేదు. సో నాకు అంత కొత్తగా ఉంది. అది గ్రూపా ఇండివిజువలా అన్నది పక్కన పెడితే దట్ ఈస్ అ వెరీ న్యూ అండ్ లెర్నింగ్ ప్రాసెస్ టు మీ. ఇదేంటి, ఇది అప్నాయ్, ఇది కంఫర్ట్, హ్యాపీ, మాకు క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంది. టైంపాస్కి వీళ్ళు ముగ్గురు ఫుల్ లొల్లి చేస్తారు, అల్లరి చేస్తారు. వాళ్ళని చూసుకుంటే సగం జోక్స్ అర్థమైతే సగం జోక్స్ అవ్వవు, అవిటిని డీకోడ్ చేసుకుంటూ ఉంటా. తెలంగాణ అమ్మాయినా? ఎవరు? కరీంనగర్ ముద్దు బిడ్డ. ఓకే, నైస్. అంటే మీరు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారంటే మీరు ఎక్కడ అమ్మాయి అన్నది మాకు తెలియలేదు అన్నమాట. ఓకే, బాగా కవర్ చేశాను. ఓకే, సో మీరు అడిగిన క్వశ్చన్కి అయితే లక్ ఫేవర్డ్ మీ యాక్చువల్లీ. అండ్ నాకు 2 డిఫరెంట్ అంటే వరల్డ్స్ అపార్ట్ క్యారెక్టరైజేషన్స్ని ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ దొరికింది. సో యా. మనోజ్ గారు, టెక్నికల్గా మీది ఇదే కదా ఫస్ట్ ఫిలిం? లేదంటే ఇంతకుముందు చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశారు. సో అవకాశాల కోసం ఫస్ట్ ఫిలిం. అవకాశాల కోసం ఎన్నిసార్లు ఎంతమందిని అప్రోచ్ అవ్వడం జరిగింది? ఆ ఫేజ్ ఎలా ఉంది? అండ్ రైట్ నో
ఇప్పటికీ ఇంకా ఒక పూర్తిగా ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ కాలేదు. అవును. స్టిల్ యు ఆర్ ఇన్ ఏ సర్చింగ్ మోడ్లో అన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది ఇంట్లో? అంటే పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉందండి. పేరెంట్స్ సపోర్ట్ అనే కాదు, మై యంగర్ సిస్టర్ తను కెనడాలో ఉంటుంది. సో మా మదర్ మా సిస్టర్ చాలా సపోర్ట్ చేశారు. నేను 2020 నుండి ఆల్మోస్ట్ అన్న స్టార్ట్ చేసిన టైంకే సినిమాలో స్టార్ట్ చేశాను. నాకు అంతకుముందు జాబ్ ఉండింది, ఆ జాబ్ వదిలేసి నేను ఇటు వచ్చాను అనమాట. సో అప్పుడు ఫస్ట్ ఉత్తేజ్ గారి దగ్గర యాక్టింగ్ నేర్చుకున్నాను నేను, ఉత్తేజ్ గారి మైకా యాక్టింగ్ స్కూల్, ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్లో. దెన్ దాని తర్వాత థియేటర్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఆడిషన్స్ అంటే నేను ఎక్కువ ఆడిషన్స్ మీద దృష్టి పెట్టేవాడిని కాదు, ఎందుకంటే ఆడిషన్ కాల్స్ చాలా వస్తుంటాయి. ఆడిషన్స్ ఇప్పుడు ఒక రోజు ఏదైనా ఒక ఆడిషన్ అటెండ్ అవ్వాలంటే సిటీలో ఒక మూల నుంచి ఇంకో మూలకి వెళ్ళాలి. సో నేను చాలా సెలెక్టివ్గా ఉండేవాడిని ఆడిషన్స్ విషయంలో. కాకపోతే మేమేం చేసేవాళ్ళం అంటే ఆడిషన్స్ మీద క్యారెక్టర్స్ క్రాక్ చేయాలన్న ఆలోచన కంటే ఐ ఆల్వేస్ యూస్ టు కాన్సన్ట్రేట్ ఆన్ హౌ టు గెట్ బెటర్ ఎట్ మై క్రాఫ్ట్. సో అది ఎక్కువ ఆలోచించేవాళ్ళం. సో అందుకని చెప్పేసి నేను థియేటర్ చేయడం స్టార్ట్ చేశాను. సో అక్కడ ఏంటంటే నేను ఎన్ని తక్కువ నెంబర్ ఆఫ్ ఆడిషన్స్ ఇచ్చినా కూడా ఎక్కువ ఛాన్సెస్ వచ్చినాయి నాకు. బికాజ్ నాకు ఇక్కడ థియేటర్ చేయడం వల్ల నాకు ఆడిషన్ ఇవ్వడంలో బెటర్ అయ్యాను నేను. ఓకే, యా, నైస్. శశి గారు మీరు చెప్పండి, లైక్ మీకు కూడా ఇది టెక్నికల్లీ యాజ్ సార్ మెన్షన్ మెయిన్ లీడ్స్గా ఫస్ట్ ఫిలిం కన్నా ముందు ఇంకేమన్నా చేస్తున్నారా? నేను పుట్టినప్పటి నుంచి యాక్టర్ అవుదాం అనే ఉండేది నాది. సో ఇంట్లో సపోర్ట్ అన్నది అదంతా నాకు పెద్ద తెలిసేది కాదు. బయట అడిగే వరకు జనాలు ఇంట్లో సపోర్ట్ చేస్తున్నారు అంటే నాకు అది కొత్త క్వశ్చన్లో ఉండేది. నేను చిన్నప్పటి నుంచి యాక్టర్ అంటున్నాను, వాళ్ళు అయిపోతాం అంటున్నారు, పెద్ద తేడా ఏం లేదని. ఇవన్నీ చూసారా, టీజర్ సాంగ్స్ చూసాక ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారు? అది మా మమ్మీకి వేరే ఇష్యూస్ ఉన్నాయండి సినిమా తోటి. అక్కడ మీరు అనుకునే ఇష్యూస్ ఏం లేవు, మా మమ్మీకి వేరే ఇష్యూస్ ఉంటాయి. సో నాకు నా జర్నీ మొదలైనప్పుడు నేను అది మీరు సినిమా చూస్తే ఇప్పుడు నేను చెప్పేస్తే ఇంకేముంటుంది, అది చూసిన తర్వాత మనం మళ్ళీ డెఫినెట్లీ ఇంటర్వ్యూ చేస్తాం. సో అప్పుడు సో యాక్టింగ్ పరంగా వస్తే కనుక నేను థియేటర్ నాకు డిస్కవర్ అయినప్పుడు నాకు అప్పుడు క్లారిటీ వచ్చింది ఎలా అప్రోచ్ అవ్వాలి దీన్ని అని. చిన్నప్పటి నుంచి నాకు తెలిసేది కదా యాక్టింగ్ అంటే ఏం చేయాలని. మా నాన్న అడిగితే 10th పాస్ అవ్వన్నాడు, మా అన్నని అడిగితే ఇంటర్ పాస్ అవ్వన్నాడు. సరే అని ఇంకా డైరెక్ట్ ఇంకా యాక్టింగ్ చేసే వాళ్ళని అడగడం మొదలెట్ట. అలా థియేటర్ అయ్యింది. సో థియేటర్ అయిన తర్వాత ఒక 10-14 years నేను ఇంకా దానికి ఇచ్చేసా. నేను సినిమాలో రావాలనుకున్నాను కానీ నాకేమర్థమైందంటే క్రాఫ్ట్ ముందు నేర్చుకుందాం మనోజ్ అన్నట్టు, ఫస్ట్ క్రాఫ్ట్ మీద ఫోకస్ పెడదాం. ఒక ప్రీమియం వర్క్ మనం ఇవ్వగలుగుతాం అన్న మన నమ్మకం వచ్చినప్పుడు మనం కాన్ఫిడెంట్గా వెళ్ళి పర్ఫామ్ చేయగలుగుతాం. మనకే ఆ కన్ఫ్యూజన్ ఉంటే ఆ కన్ఫ్యూజన్ వాళ్ళకి కనిపించి వీడు కాన్ఫిడెంట్గా లేడు అనేది బయటకి రాకూడదు అనేది నేను ఎప్పుడు అనుకున్నా. కానీ సినిమాలకు వచ్చిన తర్వాత నేను అంటే మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు, ఐ జస్ట్ వాంటెడ్ టు యాడ్ దిస్ టు దాట్ ఆన్సర్. ఏంటంటే థియేటర్ చేసి డెఫినెట్లీ ఒక ఇమేజ్ వస్తుంది సినిమాల్లోకి వీడు యాక్టర్ అని చెప్పి, కానీ సినిమా యాక్టింగ్ నా ప్రకారం ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ థియేటర్ యాక్టింగ్. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ కంప్లీట్లీ ఆపోజిట్ ఆఫ్ వాట్. అది నేను ఎందుకంటున్నానంటే ఫస్ట్ 2 couple of films నేను చేసినప్పుడు నా థియేటర్ యాక్టింగ్ ఏది పనికిరాలి. అక్కడ డైరెక్టర్ అంత ఎందుకు అరుస్తున్నావు, అంత ఎందుకు చేస్తున్నావు, తగ్గించు, అలాంటివి చాలా అయ్యేవి. సో నేను ఇమ్మీడియట్లీ డిస్కవర్ అయ్యా థియేటర్ యాక్టింగ్ చాలా డిఫరెంట్. మీకు థియేటర్ యాక్టింగ్ ఇష్టం ఉంటే చెయ్యండి, దాంట్లో కూడా చాలా స్కోప్ ఉంది, ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఉంది, కానీ సినిమా యాక్టింగ్ కూడా వేరు. అలా నేను ఎక్స్ప్లోర్ చేయడం వల్ల నేను ఆడిషన్స్ ఎక్కువ చేశాను. నేను దొరికిన ఆడిషన్ చేసేవాడిని. వారానికి ఒక 7, 8, 9 యాడ్స్ అయితే యాడ్స్, షార్ట్ ఫిల్మ్స్ అయితే షార్ట్ ఫిల్మ్స్, ఎవరికైనా యాక్టర్ కావాలంటే నేను ఆడిషన్ పెట్టేసేవాడిని. అలా శ్రీకాంత్ వచ్చింది రాజ్కుమార్ రావు తోటి, హిందీ సినిమా ఒకటి. అలాగే సంగీతంలో ఒక చిన్న రోల్ వచ్చింది. అలా ఐ కెప్ట్ ఆడిషనింగ్ ఆల్ ద టైమ్. నేను ఎక్కడ గ్యాప్ ఇవ్వలేదు అసలు. అంటిల్ అ పాయింట్ వేర్ ఐ రియలైజ్డ్ ఒక సినిమా చేస్తే వాళ్ళు చెప్పేస్తున్నారు అడే వీడు బాగా చేస్తున్నాడు ఈయన తీసుకోండి అని. సో అలా కాంటాక్ట్స్ రావడం మూలాన నేను ఆడిషన్స్ కొంచెం తగ్గాయి. కానీ ప్రాసెస్ అదే, ఆడిషన్ చేసుకుని ఇంకా అలా 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 వచ్చి మీరు చిన్నప్పటి నుంచి మీరు అనుకున్నటువంటి ఆ అంబిషన్ ఏదైతే ఉందో, ఇన్ఫాక్ట్ నేను అమీర్లోకి వచ్చేటప్పటికి ఎన్ని ఆడిషన్స్ ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నానంటే మా ఈపీ సందీప్ ఫోన్ చేసి ఇలా రా ఈయన పిలుస్తున్నారు, ఒక ఆయన ఉన్నారు సినిమా తీస్తున్నారు అంటే, సినిమాలు నాకు అవుతాయి అంటావా అని అడిగాను నేను ఆ ఐపీని. ఆయన నోరు ముయ్ ఆఫీస్కి రా అన్నాడు. అంతే, నేను ఒక్క మాటతో జేబులో చేతులు పెట్టి ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను, నాకు తెలుసు. సార్ వీళ్ళు ఇక్కడే చాలా ఫన్గా ఉన్నారు. ఆన్ సెట్స్లో మిమ్మల్ని జోకులు వేసి ఇబ్బంది పెట్టాలి ఉన్నారా, లేదంటే మీరు అంటే భయపడతారా? అంటే వాట్ యూ విల్ సే సార్? భయం అసలు ఒకటి లేదు, ఎవరు లేదు, కనపడుతుంది ఒక్క ముఖంలో కూడా కనపడుతుంది, ఎక్స్ప్రెషన్ రాదు వాళ్ళకు, ఇంచు కూడా కనపడతలేదు నాకు. నేను అని చూపిస్తున్నాడు కదా, అందులో భయం లేదు. అది
సార్ ప్రతిసారి వై యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్ గుమ్మడికెళ్ళి దొంగలాగా భుజాలు అంటే ఎనీవేస్ సార్ నైస్ సార్ ఎలా ఉండేది సార్ వీళ్ళని Set లో కూడా డీల్ ఇలాగే చేయడం? ఉంటుంది. ఎప్పుడైనా కొంచెం ఫార్మల్గా కూర్చున్నాం కానీ సెట్లో ఇంత స్పేస్ కూడా లేదు మాకు ఆ గల్లీలో. సో ఉన్న చిన్న స్పేస్లోనే విపరీతమైన అల్లరి. అండ్ మీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి సార్. వీఆర్ హియరింగ్ బ్యూటిఫుల్ సాంగ్స్. అసలు దావత్ సాంగ్ అయితే నాకు అసలు ఇప్పటికీ చాలా ఫేవరెట్గా ఉంది. దావత్ సాంగ్. ఎస్. సో మీరు చెప్పండి సార్, మీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి. స్మరణ్ ఈ సినిమాకి మాకు దొరకడం అదృష్టమే. ఎందుకంటే ఎనీ మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో సినిమా పెట్టింది అంటే అఫ్కోర్స్ ముందు చేయించుకోవడం వేరు, తర్వాత చేయడం వేరు. మా సినిమా అయిపోయిన తర్వాతనే వర్క్ చేశాడు. బట్ హీఈస్ దేర్ స్టార్టింగ్ నుంచి ఉన్నాడు. ఆయన 4 పాటలు 5 పాటలు వస్తే చాలే అనుకున్న కాడి నుంచి మాకు 10 పాటలు ఇవ్వడం అంటే ఇట్స్ బ్లెస్సింగ్. నైస్. అయితే ఇప్పుడు దీంతో లాస్ట్ మనం ఇంటర్వ్యూ క్లోజ్ చేసేద్దాం. మన సినిమా ఆగస్ట్ 21st రిలీజ్ అవుతుంది అన్నది ఒక్కొక్కళ్ళు ఐదర్ చూస్ అ డిఫరెంట్ లాంగ్వేజ్. మనోడైతే మాత్రం ర్యాప్లో చెప్తాడు. వేద ఐఎమ్ విషింగ్ సాంగ్లో మీరు రిలీజ్ అవుతుందని చెప్తే బాగుంటుంది అనుకుంటున్నా. మీ ముగ్గురు ఎలా చెప్తాం అనుకుంటున్నారో ఆలోచించండి. డిఫరెంట్ లాంగ్వేజెస్ ఆల్సో ఇస్ గుడ్. నువ్వు తమిళ్లో చెప్పొచ్చు. అదొక మేళ మాత్రమే వచ్చాము. రెడీ, వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ద టైమ్. సో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఇస్ ఫైన్, బట్ యూ హ్యావ్ టు సే ఇన్ ర్యాప్లో పాడాలి. వేరే సాంగ్లో కన్వర్ట్ చేయడం బెస్ట్ అనుకుంటున్నాను. అందుకే దట్స్ వై ఐ గివెన్ యూ దాట్. సార్ మీరు ఏ లాంగ్వేజ్లో చెప్తారు? తెలుగులో చెప్తారా? నేనా కాసుల కళ వేరే అంట, అది మీకు 21st రోజు దొరుకుతుంది. నైస్. రెడీ సార్ చెప్పేసారు ఆల్రెడీ. సార్ కెమెరా చూసి ఇంకొకసారి చెప్తాము. మీరు ప్రిపేర్ అవ్వండి. ఎస్ రెడీ. అమీర్లో ఏంటి అంటే కాసుల కళ వేరే అంట, అవి పూసుకు తిరగాలంట. 21st ఆగస్ట్ ఇన్ థియేటర్స్. ర్యాపర్ లైక్ దిస్ ఎడ్రా 21st ఆగస్ట్కి రండ్రా. అదే చాలు కదండి. అమీర్ టైటిల్ చెప్పండి. అమీర్లో 21st ఆగస్ట్కి ప్లీజ్ వచ్చి చూడండిరా, వినండ్రా, వెళ్ళండ్రా, చూడండ్రా. నెక్స్ట్ యూ వాంట్ శశి దగ్గరికి వెళ్ళిపోతాం. శశి ఏదో కొంచెం మరాఠీలో ట్రై చేయొచ్చు. చేయండి శశి. 21st अगस्त अमीर लोग सिनेमा रिलीज होता है. అది మరాఠీ. खूप चांगला आहे ఓకే. ఈ సినిమా. ప్లీజ్ కమ్ అండ్ వాచ్. ఆగస్ట్ 21వ తారీఖు అమీర్లోక్ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మీ చుట్టుపక్కల ఏవైతే జరుగుతుంటాయో, ఎట్లయితే ప్రపంచం ఉందో అదే మేము ఈ సినిమాలో మీకు చూపించడానికి ట్రై చేసినాం. మీరందరూ రిలేట్ అవుతారు సినిమాకి. మీ అందరూ వచ్చి మమ్మల్ని అమీర్లోక్ చేస్తారని అనుకుంటున్నాం. వెరీ గుడ్. ఇప్పుడు పూర్తిగా ఒక్క తెలుగు పదం వాడకుండా ఇంగ్లీష్లో చెప్పండి. నేనా? Yeah, hi everybody, we're releasing our film Ameerlog on the 21st of August. It's a very relatable film. You'll all love it. It's just, you'll feel like whatever you're watching on screen is nothing but your life. I hope you all come to the film and make us rich people. Thank you. వెరీ గుడ్. ఆయన జాబ్ స్కిల్స్ అన్ని వాడేశారు అనమాట. ఇప్పుడు వేద ఫైనల్ అందరు కవర్ చేసిర్రు. నేను ఏం చెప్పాలి? పాట పాడు, సినిమాకి రండి అని. 21 దెబ్బలు కొట్టు. ఎవరిని? ఎవరినైనా. రైట్ హ్యాండ్ బాగా పనిచేస్తాను. అదే అనుకున్నా. కమ్ ఆన్ వేద. మా సినిమా అమీర్లో 21st ఆగస్ట్ వస్తుంది. సారీ, थोड़ा प्याज डालो भैया. 21 अगस्त को थोड़ा प्यार डालो भैया पिक्चर में. कुछ भी. थोड़ा प्यार डालो भैया पिक्चर में. हाँ ओके, వన్ మోర్. हेलो, अमीर लोग फिल्म इज रिलीजिंग ऑन 21st ఆగస్ట్. మా ప్యాజ్ దాలో భయ్యా పాటలో కొంచెం ప్యార్ దాలో అండ్ ఐ థింక్ యూ ఆల్ లవ్ ఇట్. థ్యాంక్ యూ. నేనైతే ఫుల్ మార్క్స్ ఎవరికి ఇస్తానంటే మా హరి గారికి ఇస్తాను.
ఇంటర్వ్యూ అయిపోయిందని బాబు మంచినీళ్ళు తాగుతున్నాడు ఇలా చెప్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఎనీవేస్ వీళ్ళు ఎంత అల్లరి చేస్తున్నారో అంత అల్లరి అయితే ఖచ్చితంగా సినిమాలో ఉంటుంది. 21st ఆగస్ట్న మీరు అందరూ కూడా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ సినిమాతో మీ అందరికీ మరొక బ్రాండ్ మార్క్, బెంచ్ మార్క్ అన్ని క్రియేట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీకు డబ్బులు బాగా రావాలని కోరుకుంటాను సార్. రమణ సార్, ఆల్ ద వెరీ బెస్ట్ ఎవ్రీవన్. సో మీరు కూడా చూసారు కదా, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకున్నప్పుడు చూస్తూనే ఉండండి వోల్గా వీడియోస్. దిస్ ఈస్ యువర్ హేమ మాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.